హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ అనూష. ఈ రోజు ఒక ఇంపార్టెంట్ న్యూస్ తో మీ ముందుకు వచ్చేసాను. మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అనారోగ్యంతో బాధపడుతున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈయన ఒక అరుదైన వ్యాధితో బాధపడుతున్నారు. ఈ వ్యాధి గనక ముదిరితే పక్షవాతం వచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉందని డాక్టర్లు చెబుతున్నారు. డిప్యూటీ సీఎం ఎలాంటి వ్యాధితో బాధపడుతున్నారు, ఆయన హెల్త్ అప్డేట్ ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో క్లియర్ గా తెలుసుకుందాం. ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసేయండి. పవన్ కళ్యాణ్ వైరల్ ఫీవర్ తో బాధపడుతున్న విషయం అందరికీ తెలుసు. ఈ విషయాలని స్వయంగా జనసేన అధికారిక పార్టీ సోషల్ మీడియా హ్యాండిల్లోనే తెలిపారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు వైరల్ జ్వరంతో ఇబ్బంది పడుతున్నారు. జ్వరంతో పాటు స్పాండిలైటిస్ వ్యాధి కూడా బాధ పెడుతుంది. వైద్యుల సూచనల మేరకు ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ అనారోగ్య సమస్య మూలంగానే గురువారం నాటి రాష్ట్ర కేబినెట్ సమావేశానికి పవన్ కళ్యాణ్ హాజరు కాలేకపోయారు. దీంతో పవన్ ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎప్పటి నుంచో పవన్ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. గతంలో కూడా ఆయన ఎన్నో సార్లు వెన్నునొప్పితో బాధపడుతున్నట్లు తెలిపారు. ఇక ఈ నొప్పికి కారణం స్పాండిలైటిస్ అనే వ్యాధి అని తెలుస్తుంది. దీంతో అది అసలు ఎలాంటి వ్యాధి, దేని వలన వస్తుంది, దాని లక్షణాలు ఏంటి అని కూడా నెటిజన్స్ చర్చ చేయడం మొదలు పెట్టారు. ఈ స్పాండిలైటిస్ అనేది ఒక రకమైన ఆర్థరైటిస్ లో అరుదైన వ్యాధి. ఈ వ్యాధి మహిళల కంటే 2 నుంచి 3 రెట్లు ఎక్కువగా పురుషులను ప్రభావితం చేస్తుంది. రోజు జీవించే జీవన విధానంలో వచ్చే మార్పుల వల్ల ఈ వ్యాధి ఎక్కువగా వస్తుంది. మెడ నుంచి వెన్నుముక్క వరకు ఉండే డిస్క్ లో కొన్ని నరాలు ఉంటాయి. వాటి మధ్య ఎక్కువగా ఒత్తిడి పడినా లేక ఎక్కువ సమయం రెస్ట్ లేకుండా పనిచేసినా లోపల నరాలు ఒత్తిడికి గురై విపరీతమైన వెన్నునొప్పి కూడా వస్తుంది. ఇక వెన్నునొప్పితో పాటు మెడ లాగేస్తున్నట్లు అనిపిస్తుంది. కనీసం మెడకు పక్కకు కూడా తిప్పనివ్వదు. ఇంకా అంత విపరీతమైన మెడ నొప్పి, వెన్నునొప్పి వచ్చినప్పుడు తల తిరగడం, కళ్ళు తిరిగిపోవడం, నడుస్తున్నప్పుడు ముందుకు తూలుతున్నట్లు అనిపించడం కూడా జరుగుతుంది. వీటన్నిటితో పాటు వాంతులు, వికారం, జ్వరం, ఎవరితోనూ మాట్లాడాలనిపించకపోవడం, మానసికంగా ప్రశాంతంగా ఉండకపోవడం లాంటివి కనిపిస్తాయి. ఇక ఈ వ్యాధి ఎక్కువగా ముదిరితే పక్షవాతం వచ్చే ప్రమాదం ఉందని వైద్యులు తెలుపుతున్నారు. మెడ నుంచి చేతికి సంబంధించిన కండరాల వరకు పాకి లోపల నరాలు కృషించి చేతికి స్పర్శ లేకుండా చేస్తాయంట. ఇంకా దీని వలన రక్త సరఫరాకు అంతరాయం ఏర్పడుతుంది. అంతేకాకుండా ఎక్కువగా అలసిపోవడం, గుండె, ఊపిరితిత్తులు మరియు కళ్లకు కూడా పాకే అవకాశం ఉంది. ఇక ఈ వ్యాధికి చికిత్స ఉందా అంటే పూర్తిగా నయమయ్యే చికిత్స లేదు, కానీ తాత్కాలికంగా టాబ్లెట్స్ తో నయం చేయవచ్చు. ఈ వ్యాధిని యాంటీ రుమాటిక్ మందులు వాడడం, కండరాలు బలంగా అవడానికి కొద్దిగా వ్యాయామాలు చేయడం లాంటివి చేస్తే కొంత ఉపశమనం ఉంటుందంట. ఇక ఈ వార్త అభిమానులకు తెలియడంతో పవన్ త్వరగా కోలుకోవాలని ఇంకా ఫ్యాన్స్ దేవుని ప్రార్థిస్తున్నారు. ప్రస్తుతం పవన్ రెస్ట్ తీసుకుంటున్నారు. త్వరలోనే ఆయన రికవరీ అయ్యి పూర్తి ఆరోగ్యంతో తిరిగి రావాలని అభిమానులు కామెంట్స్ కూడా పెడుతున్నారు. పోతే పవన్ ఒక డిప్యూటీ సీఎం గా విధులు నిర్వహిస్తూనే తాను ఒప్పుకున్న సినిమాలను ఫినిష్ చేస్తున్నారు. ప్రస్తుతం పవన్ చేతిలో 3 సినిమాలు ఉన్నాయి. అవి ఏంటంటే ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్, హరిహర వీరమల్లు. మరి ఈ సినిమాలతో పవన్ ఎలాంటి విజయాలను అందుకుంటారో కూడా ఎదురు చూడాల్సి ఉంటుంది. మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని, అటు రాజకీయాల్లోనూ ఇటు సినిమాలో బాగా అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఈ వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.